హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మనం లాటెక్స్ టేబుల్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కోడ్ చూడండి. సో ఇది బేసిక్ కోడే కాబట్టి మనకు తెలిసిందే కాబట్టి లెట్ మీ జస్ట్ స్కిప్ దిస్ పార్ట్. సో నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ టేబుల్స్లోకి వెళ్ళిపోదాం మనం. సో మనం నార్మల్గా బేసిక్ కోడ్ లైక్ డాక్యుమెంట్ క్లాస్ బిగిన్ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా బిగిన్ టేబుల్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. బిగిన్ టేబుల్ అని ఎందుకు ఇవ్వాలంటే నేను చెప్తాను. వెయిట్, మనకు తెలిసిందే కదా ఏమైనా బిగిన్ చేస్తే ఎండ్ కూడా చేయాలని చెప్పేసి. సో సైమిల్టేనియస్గా ఎండ్ టేబుల్ కూడా చేయాలి. సో ఇప్పుడు మనం బిగిన్ టేబుల్ అని ఇచ్చాం కదా, దాని మీనింగ్ ఏంటంటే లైక్ ఒక పేజ్ మీద ఇప్పుడు టేబుల్ అనేది ప్లేస్ అయిపోయింది. సో దీని తర్వాత మనం బిగిన్ టేబుల్ అని ఇచ్చామనుకోండి, మనకి మధ్యలో రోస్ అండ్ కాలమ్స్ అనేవి వస్తాయి. క్లియర్గా చెప్తాను, వెయిట్ ఎ మినిట్. సో ఇప్పుడు చూడండి, మనం బిగిన్ టేబుల్ అని ఇచ్చామనుకోండి, టేబుల్ అనేది ప్లేస్ అయిపోయింది. కానీ అందులో మనకి రోస్ అండ్ కాలమ్స్ కావాలి కదా. సో టేబుల్ అంటే ఏంటి, దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి మనం రోస్ అండ్ కాలమ్ అనేవి కావాలి. అంటే సెల్స్ అనేవి క్రియేట్ అవ్వాలి కదా మధ్యలో. సో దానికోసం మనం లోపల మళ్ళీ బిగిన్ టేబులర్ అనేది ఇస్తామన్నమాట. సో బిగిన్ టేబుల్ అనేది జస్ట్ ప్లేస్మెంట్. బిగిన్ టేబులర్ అనేది రోస్ అండ్ కాలమ్స్కి సిగ్నిఫై చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక ఇల్లు కట్టడం కోసం ఒక ప్లేస్ అయితే దొరికింది మనకి. అంటే ఏంటి, బిగిన్ టేబుల్ కోసం ప్లేస్ అయితే దొరికింది. అందులో రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇల్లు కట్టాలి కదా మనం, అక్కడ మనకి వాల్స్ అనేవి మనం కట్టాలి. ఆ గోడలు కట్టాలంటే బిగిన్ టేబులర్ అంటే ఏంటి, రోస్ అండ్ కాలమ్స్ అనేవి మనం అందులో బిల్డ్ చేస్తామన్నమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో దాని తర్వాత బిగిన్ టేబులర్ ఇచ్చిన తర్వాత మనం దాని పక్కన ఒక పారామీటర్ అనేది ఇవ్వాలన్నమాట. అందులో ఏం చేయాలంటే మనం ఒక టేబుల్లో పెట్టే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది ఒక సెల్లో సెంటర్కి ఉండాలా, లెఫ్ట్కి ఉండాలా, రైట్కి ఉండాలా అని చెప్పేసి దాని అలైన్మెంట్ అనమాట. సెల్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కదా. సో ఇప్పుడు నాకైతే 3 రోస్ కావాలి, ఓకేనా. సో నేను 3 ఇచ్చుకున్నాను. అండ్ ఆ 3 రోస్లో కూడా నాకు టెక్స్ట్ అనేది సెంటర్లోనే ఉండాలి. సో అలా ఇచ్చాను నేను. సో నేను ఫస్ట్ ఇప్పుడు సీరియల్ నెంబర్, నేను ఇక్కడ %% ఎందుకు ఇస్తున్నాను, లైక్ ఒక్కో రోని డిఫరెన్షియేట్ చేయడానికి. ఫస్ట్ రోలో సీరియల్ నెంబర్ అని వచ్చింది, అండ్ %% ఇచ్చామనుకోండి అప్పుడు సెకండ్ రోకి వెళ్ళొద్ది. ఇప్పుడు సెకండ్ రోలో నేమ్, దాని తర్వాత మళ్ళీ %% ఇచ్చాను, అక్కడ ఐడి నెంబర్. సో చూసారు కదా, మధ్య దానికైతే ఆటోమేటిక్గా స్పేస్ వచ్చింది. నేనేం స్పేస్ ఇవ్వాల, %% ఇచ్చా కాబట్టి ఒక్కో రోలా తీసుకుంటుంది. సీరియల్ నెంబర్ అనేది ఒక రో, నేమ్ అనేది ఒక రో, ఐడి నెంబర్ అనేది ఇంకో రో. సో ఇప్పుడు నేను కింద ఇంకో కాలనీ క్రియేట్ చేయాలి. నేను ఒక కాలనీ అయిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకో కాలనీ కావాలంటే లైక్ / ఇచ్చుకుంటాం, /. సో ఇక్కడ నేను సీరియల్ నెంబర్ 1 నేమ్, ఐడి నెంబర్ వచ్చేసి మళ్ళీ న్యూ లైన్ సీరియల్ నెంబర్ 2. ఒకవేళ మనం ఇప్పుడు %% ఇచ్చేసి మధ్యలో ఏమీ పెట్టలేదు అనుకోండి, అప్పుడు మనకి ఖాళీగానే వచ్చుద్ది. లెట్ మీ షో వెయిట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 వచ్చింది, జాక్ వచ్చింది, ఐడి నెంబర్ వచ్చింది, 2 వచ్చింది, కానీ మధ్యలో మనకి స్పేస్ వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ స్పేస్ ఇచ్చి వదిలేసాం అనమాట, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏదైనా పెట్టాను అనుకోండి, ఇక్కడ 0 పెట్టాను నేను. సో ఇక్కడ 0 అనేది వచ్చింది. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, లైక్ టేబుల్ అన్నారు మధ్యలో గీతలు ఏవి అని చెప్పేసి. సో లైక్ మధ్యలో మీకు గీతలు రావాలంటే మీరు ఇక్కడ పైప్ సింబల్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అలైన్మెంట్ ఇచ్చారు కదా, ఆ అలైన్మెంట్కి మధ్యలో ఒక పైప్ సింబల్ పెట్టాలి. దీన్ని పైప్ సింబల్ అంటే అనమాట, ఓకే. సో మీరు పైప్ని ఇంక్లూడ్ చేశారనుకోండి, అక్కడ మీకు మధ్యలో లైన్స్ అనేవి వస్తాయి. అవి కూడా ఓన్లీ వర్టికల్గా. మళ్ళీ మీకు హారిజంటల్గా కావాలంటే లైక్ ఏ లైన్కి కావాలో మీకు ఆ లైన్కి స్టార్టింగ్ను మీరు /h లైన్ ఇచ్చారనుకోండి, దాని ముందనే వచ్చింది అనమాట, ఓకే. అంటే హారిజంటల్ లైన్ అని. ఇక్కడ చూడండి, నేను ఈ సీరియల్ నెంబర్ ఇది ఏదైతే ఉందో కాలన్, ఈ కాలం స్టార్ట్ అయ్యే ముందు ఇచ్చాను అనమాట /h లైన్ అని చెప్పేసి. సో దానికి ముందే వచ్చింది నాకు, ఓకే. సో నేను 3టికి ఇచ్చేసాను, 3 వచ్చేసినాయి చూడండి. సో లాస్ట్లో కూడా కావాలంటే మీరు ఇంకో న్యూ లైన్ స్టార్ట్ చేసుకొని ఇంకోసారి h లైన్ అని పెట్టుకోవాలి, ఓకే. దిస్ ఈజ్ హౌ యూ డూ. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీ రోస్ అనమాట. అంటే ఏంటి, 2 రోస్ని లేదా 2 కాలమ్స్ని మెర్జ్ చేయాలంటే దాన్ని మల్టీ రోస్ అండ్ మల్టీ కాలమ్స్ అంటారనమాట, ఓకే. సో ఇప్పుడు మనం
ఇక్కడ ఒక ప్యాకేజ్ అనేది యూజ్ చేయాలి. సో యూస్ ప్యాకేజ్లో మనం మల్టీ రో అనేది ప్యాకేజ్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే లైక్ రోస్ని మనం మెర్జ్ చేసేటప్పుడు మల్టీ రో ప్యాకేజ్ యూజ్ చేస్తేనే అవుతాయి అన్నమాట. కానీ మల్టీ కాలమ్కి అయితే అలాంటివి ఏమి ఉండవు, మనం నార్మల్గా చేసేయచ్చు. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ జాక్ కింద ఒక పేరు పెడతాను. ఓకే, ఇక్కడ నేను జాక్ అండ్ రోజ్ పెట్టాను. సో ఇక్కడ ఐడి నెంబర్స్ ఇద్దరు వేరే వేరే ఉన్నాయి. ఇక్కడ N23 సంథింగ్ ఏదో ఉంది, కింద అయితే B834 ఉంది. సో ఇప్పుడు నేను లైక్ నేమ్స్ అయితే ఓకే రెండు అలానే ఉండాలి, కానీ ఇద్దరికి సేమ్ ఐడి నెంబర్ ఉండాలి. ఓకేనా, లైక్ ఇద్దరికి సేమ్ ఒకే ఐడి నెంబర్ ఉండాలి. అలా పెట్టాలంటే ఏంటి, అక్కడ ఉన్న 2 రోస్ని కూడా నేను మెర్జ్ చేయాలన్నమాట. ఓకే, దాన్ని మల్టీ రో అంటారనమాట. సో నేను ఎక్కడ చేయాలి, లైక్ జాక్ నుంచి కావాలి నాకు మల్టీ రో. సో జాక్ పక్కన ఐడి నెంబర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కావాలి మల్టీ రో. సో నేను జాక్ పక్కన నుంచి స్టార్ట్ చేస్తున్నాను. స్లాష్, సో దీని కమాండ్ వచ్చేసి స్లాష్ మల్టీ రో. సో ఇక్కడ మీకు లైక్ ఎన్ని రోస్ కావాలి, సో 2 రోసే కదా. సో నేనైతే 2 రోస్ చేస్తున్నాను. 2 రోస్, దాని పక్కన వచ్చేసి అలైన్మెంట్ అనమాట. లైక్ సెంటర్లో రావాలా, లెఫ్ట్కి రావాలా, అందులో ఉన్న టెక్స్ట్ అని చెప్పేసి నేనైతే ఇక్కడ యాస్ట్రిక్ ఇచ్చాను. ఈ యాస్ట్రిక్ సింబల్ ఎందుకు ఇచ్చానంటే లైక్ బై డిఫాల్ట్గా అదే తీసుకునిద్ది, లైక్ ఎలా సూటబుల్ అయితే అలాగా. సో బై డిఫాల్ట్గా అయితే సెంటర్లోకి తీసుకునిద్ది అది, ఈ స్టార్ ఇచ్చినప్పుడు మనం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం టెక్స్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో అది. సో ఇప్పుడు చూడండి, రెండింటికి ఒక ఐడి నెంబర్ వచ్చింది, కానీ మనకి ఇక్కడ మధ్యలో ఒక హారిజంటల్ లైన్ అనేది వచ్చింది చూసారా. సో ఈ నెంబర్ని అది లైక్ ఓవర్ స్ట్రైక్ చేస్తుంది అనమాట. సో మనం అది తీసేయాలంటే మనం ఇక్కడ ఈ హారిజంటల్ లైన్ తీసేసి మనం సి లైన్ అనేది ఇవ్వాలన్నమాట. సి లైన్ ఇచ్చి మనకి లైక్ ఎన్ని రోస్ వరకు కావాలి, 1 నుంచి 2, 1 to 2 ఇచ్చా చూసారు కదా, ఈ 2 రోస్కి వచ్చింది. సో ఇలా అనమాట. ఓకే, మల్టీ రో అంటే ఇలా ఫంక్షన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మల్టీ రో ఇచ్చినప్పుడు లైక్ ఇప్పుడు నేనైతే 2 రోస్ని మెర్జ్ చేస్తున్నా కాబట్టి 2 రోస్ వరకు నేను కింద ఏం టెక్స్ట్ ఇవ్వలేదు. ఫస్ట్ రోలో ఎక్కడైతే నేను మల్టీ రో పెట్టానో అక్కడే టెక్స్ట్ ఇచ్చాను, దాని కింద ఏం నేను టైప్ చేయలేదు. రోస్ పక్కన ఖాళీ ఉంది చూడండి. సిమిలర్గా మీరు ఒకవేళ 3 రోస్ ఇచ్చినా 5 రోస్ ఇచ్చినా సరే లైక్ రో ఎక్కడైతే స్టార్టింగ్లో మీరు డిఫైన్ చేస్తున్నారో అక్కడే టెక్స్ట్ పెట్టాలి, దాని కింద మీరు పెట్టకూడదు. లైక్ నార్మల్గా % ఇచ్చి లైక్ స్పేస్ ఇచ్చి వదిలేయాలన్నమాట అక్కడ. సో చూస్తున్నారు కదా. సో ఫస్ట్ ఏం చేసాం మనం, బిగిన్ టేబుల్ అంటే ప్లేస్మెంట్ అనేది ఇచ్చేసాం టేబుల్కి. దాని తర్వాత బిగిన్ టేబులర్ అంటే ఏంటి, అందులో రోస్ అండ్ కాలమ్స్ అనేవి మనం అడ్జస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు లైక్ ఒక సెల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, సెల్ అంటే తెలుసు కదా, లైక్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్ని కలిపేసి సెల్ అంటారు. ఇప్పుడు ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, దాన్ని ఒక సెల్ అంటారు. ఆ నేమ్ ఉన్న ఒకదాన్ని సెల్ అంటారు, లైక్ ఒక్కో బాక్స్ని ఒక్కో సెల్ అంటారు. సో ఆ సెల్స్ని క్రియేట్ చేయడాన్ని కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అది కావాలంటే మనకి టేబులర్ అనేది బిగిన్ చేయాలి. ముందు టేబుల్ అయితే బిగిన్ చేయాలి కంపల్సరీ. ఒకవేళ టేబుల్ అనేది బిగిన్ చేయకపోతే మీరు బిగిన్ టేబులర్ ఇచ్చినా సరే మీకు ఎర్రర్ అనేది వచ్చింది. ఓకేనా, సో దాని తర్వాత మీరు ఒక పారామీటర్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ పారామీటర్లో ఏంటి, లైక్ అలైన్మెంట్ అనమాట. మీరు ఇచ్చే టెక్స్ట్ది అలైన్మెంట్, లైక్ ఆ సెల్లో మీరు ఇచ్చిన టెక్స్ట్ సెంటర్లో ఉండాలా, లెఫ్ట్గా ఉండాలా, రైట్గా ఉండాలా అని చెప్పేసి. నేనైతే 3 కూడా సెంటర్లో ఉండేలానే ఇచ్చాను కాబట్టి సిసిసి అని పెట్టాను. ఓకేలా లెఫ్ట్కి రావాలంటే మీరు ఎల్ అని ఇస్తారు, రైట్కి రావాలంటే ఆర్ అని ఇస్తారు. ఓకేనా, సో చూడండి ఇందాక ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంది చూస్తున్నారా. సో నెక్స్ట్ వచ్చేసి /H లైన్. హెచ్ లైన్ ఎందుకు ఇచ్చా అంటే ఈ పైన లైన్ రావడం కోసం. సో ఈ % ఎందుకు ఇచ్చా అంటే లైక్ ఒక్కో రోని డిఫరెన్షియేట్ చేయడానికి. సో సీరియల్ నెంబర్ అనేది ఒక రోలో ఉంది, దాని తర్వాత % ఇస్తే నేమ్ అనేది ఇంకో రోలోకి వచ్చింది. ఒకవేళ ఇవ్వకపోతే ఈ 2 కలిసి ఒకే రోలోకి వచ్చేవి. ఓకేనా, అంటే లైక్ ఏంటి, ఒకే సెల్లో ఉండేవా 2 డిఫరెంట్ సెల్స్ కావాలంటే మనకి మధ్యలో % అనేది ఇవ్వాలి. ఓకేనా, సో అప్పుడే లైక్ ఇవి రోస్ అనేవి డిఫరెన్షియేట్ అవుతాయి ఒక్కో రో ఇలాగా. సో దాని తర్వాత // ఇచ్చాను నేను. ఎందుకు ఇచ్చాను, ఇంకో కాలన్ని క్రియేట్ చేయాలి, లైక్ అంటే న్యూ లైన్ తెలుసు కదా మీకు. సో అలానే న్యూ కాలన్ అనమాట టేబుల్లో అయితే. సో మల్టీ రో అంటే ఏంటి, 2 రోస్ అయితే కంబైన్ చేశాను నేను. ఈ 3 పారామీటర్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలి మీరు. సో ఫస్ట్ వచ్చేసి ఎన్ని రోస్ని మీరు కంబైన్ చేయాలనుకుంటున్నారు, 2 అనమాట. ఒకవేళ నేను 3 ఇచ్చాను అనుకోండి, 3 ఇది కూడా ఇస్తాను చూడండి. సో దీని తర్వాత అండ్ /H లైన్.
సో చూడండి ఓకేనా. ఇక్కడ కూడా మనకి ఇంకో హారిజంటల్ లైన్ వచ్చింది, అది కూడా క్లియర్ చేయాలంటే మనం ఇక్కడ సి లైన్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా, సి లైన్ 1 to 2 అన్నమాట. ఓకేనా ఇలా. సో ఒకవేళ మీకు ఓన్లీ 3 దాకే రావాలనుకోండి ఆ లైన్ అనేది, లైక్ రోస్కి హిల్కి మధ్యలో మీకు హారిజంటల్ లైన్ ఒక్కర్లేదు, అప్పుడు ఏం చేస్తారు మీరు ఇక్కడ 1 to 1 అని ఇచ్చుకోవాలి. లైక్ ఫస్ట్ రోనే, లైక్ స్టార్ట్ కూడా ఫస్ట్ రోనే అవ్వాలి, ఎండ్ కూడా అక్కడే అయిపోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీ కాలన్. సో నేను ఇప్పుడు మల్టీ రోని రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ టేబుల్ని చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ టేబుల్ని లైక్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అయితే 4 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఇందులో మల్టీ కాలమ్ చేయాలంటే ఏంటి, లైక్ హారిజంటల్గా 2 సెల్స్ని మిక్స్ చేయాలి నేను. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ అండ్ నేమ్, లేకపోతే నేమ్ అండ్ ఐడి నెంబర్, అంటే పక్క పక్కన ఉన్న కాలమ్స్ని. మల్టీ రో అంటే ఏంటి, పైన ఉన్నదాన్ని కింద ఉన్నదాన్ని రెండింటిని మెర్జ్ చేయడం. సో మల్టీ కాలమ్ అంటే ఏంటి, పక్క పక్కన ఉన్న సెల్స్ని మెర్జ్ చేయడం. సో ఇప్పుడు చూడండి అన్ని సెల్స్ అనేవి లైక్ ఇండివిజువల్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను 2 సెల్స్ని మిక్సప్ చేస్తాను చూడండి. సో సెకండ్ కాలంలో చేస్తాను చూడండి. సో ఈ సెకండ్ కాలం ఉంది కదా, ఇందులో ఈ కేకేఎల్ఆర్ అండ్ రోజ్ ఉంది కదా, ఈ రెండింటిని తీసేస్తున్నాను నేను. సో నేను ఇక్కడ మల్టీ కాలన్ పెడుతున్నాను. సో మల్టీ కాలన్ అని పెట్టేసి ఎన్ని కాలమ్స్ని అయితే చేయాలనుకుంటున్నానో అన్నీ ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇక్కడ నెంబర్. సో దాని తర్వాత ఏంటి, అలైన్మెంట్. సో అందులో వచ్చే టెక్స్ట్ మనకి సెంటర్కి రావాలా, లెఫ్ట్కి రావాలా, లేకపోతే రైట్కి రావాలని చెప్పేసి. సో నేను అనేది సెంటర్ని ఇచ్చేస్తున్నాను. సో సెంటర్ ఇచ్చిన తర్వాత దాని పక్కన మనం ఏదైతే టెక్స్ట్ ఇవ్వాలో అది ఇవ్వాలన్నమాట. సో నేను వచ్చేసి ఇక్కడ హెలో అని ఇద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, సో హెలో అని వచ్చింది. సో లైక్ ఏంటి, ఇక్కడ నార్మల్గా అయితే ఇక్కడ మనకి కేకేఎల్ఆర్ అని ఉండాలి, పక్కన రోజ్ అని ఉండాలి, కానీ ఆ 2 తీసి నేను లైక్ హెలో ఒకటే ఉండేలా చేశాను నేను. సో ఇక్కడ చూడండి ఈ ఐడి నెంబర్కిను ఈ హెలోకి మధ్యలో లైన్ అనేది లేదు, ఎందుకంటే మనం ఇక్కడ అలైన్మెంట్ ఇస్తాము, అక్కడే మనం డిఫైన్ చేయాలన్నమాట, లైక్ ఆ రెండింటికి మధ్యలో ఒక లైన్ రావాలా వద్దా అని చెప్పేసి. సో నేనైతే ఏం పెట్టలేదు కాబట్టి ఓన్లీ సి అని పెట్టాను ఇక్కడ. సో ఓన్లీ సి అని పెట్టాను కాబట్టి నాకు ఏం రాలేదు. సో దీన్ని నేను సి పక్కన ఒక పైప్ని ఇన్సర్ట్ చేశాను. అప్పుడు ఏంటి, సెంటర్కి లైన్ అయిపోయి దాని పక్కన ఒక లైన్ అనేది వచ్చింది. ఓకే చూస్తున్నారు కదా ఇలా అనమాట. అదే ఒకవేళ పైప్ సింబల్ అనేది లెఫ్ట్ సైడ్ ఇచ్చుంటే మీరు లెఫ్ట్ సైడ్ వచ్చేది మీకు వర్టికల్ లైన్. సో గైస్ ఒకటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో మనం ఇక్కడ బిగిన్ టేబులర్ పక్కన ఎన్ని అలైన్మెంట్స్ అయితే ఇచ్చామో దానికన్నా ఒకటి తగ్గించి అన్ని యాంపర్సెంటేజ్ సింబల్స్ అయితే ఉండాలి మనకి టేబుల్లో. అంటే ఏంటి, ఇక్కడ 4 అలైన్మెంట్స్ ఇచ్చాను నేను, లెఫ్ట్, సెంటర్, రైట్, లెఫ్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటి 3 యాంపర్సెంటేజ్ సింబల్స్ అయితే ఇవ్వాలి కంపల్సరీగా. ఓకేనా. సో లైక్ మీకు ఎర్రర్స్ అనేవి త్వరగా గుర్తించాలి అనుకుంటే మీరు, సో అప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని అలైన్మెంట్స్ అయితే ఇచ్చామో దానికన్నా ఒకటి తగ్గి మనకి అన్ని యాంపర్సెంటేజ్ సింబల్స్ అయితే ఉండాలి అని చెప్పేసి. కానీ మల్టీ కాలంలో ఏమవుద్దంటే, సో మనం ఎన్ని కాలమ్స్ అయితే లైక్ మెర్జ్ చేస్తున్నామో ఇక్కడ చూడండి, లైక్ సెకండ్ లైన్లో చూడండి మీరు. సో నేనేంటి ఇక్కడ 2 కాలమ్స్ అయితే మెర్జ్ చేసాను. సో ఇక్కడ మధ్యలో ఇంకా యాంపర్సెంటేజ్ సింబల్ అక్కర్లేదు, ఎందుకంటే పక్కన క్రియేట్ అవ్వక్కర్లేదు ఇంకో సెల్ అనేది. సో ఒకే సెల్ని లెంతీ చేస్తున్నాం అనమాట. ఏంటి 2 సెల్స్ని కలిపేసి ఒకే సెల్లా చేసాము. సో ఇక్కడ ఒక సెల్ అనేది చాలు. ఒకవేళ నేను ఇక్కడ ఇంకో యాంపర్సెంటేజ్ ఇచ్చాను అనుకోండి, నాకు అక్కడ ఏం కాదు, ఎందుకంటే ఒక ఎర్రర్ అనేది వచ్చింది చూడండి. సో టేబుల్ మొత్తం ఏదేదో అయిపోయింది ఇక్కడ. సో అలా ఇవ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ 2ని కంబైన్ చేస్తాం మనం. అంటే ఏంటి, ఇక్కడ ఒక సెల్లోనే 2 సెల్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఈ హెలో అనేది 2 సెల్స్ని కంబైన్ అయ్యి ఒక సెల్లా ఫామ్ అయింది, కాబట్టి అక్కడ ఉండేది 3 సెల్సే. అంటే ఏంటి, మనకు ఉండాల్సిన యాంపర్సెంటేజ్ సింబల్స్ 2. ఓకేనా, అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ నేను ఇక్కడ 3 పెట్టాను అనుకోండి, 3 పెట్టాను. సో అప్పుడు పక్కన ఏదైతే ఇచ్చానో ఇక్కడ ఇందాక దాకా ఈ యాంపర్సెంటేజ్ అనేది బ్లూ కలర్లో ఉంది, కానీ ఇప్పుడు మనకి ఏమైంది, ఇది నార్మల్గా లైక్ టెక్స్ట్లా వచ్చేసింది. అంటే ఏంటి, ఇది రన్ అవ్వదు మనకి. సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేవచ్చు నేను. సో ఇక్కడ చూడండి 3 సెల్స్ని కలిపి ఒక సెల్లో అయిపోయింది అనమాట. ఓకేనా. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోపింగ్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ న్యూ. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి, అయినా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు కామెంట్ రిప్లై కూడా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.